వేసవి సెలవులు తిరిగి వచ్చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా వారి వారి వీలును పట్టి ఎక్కడో ఒక దగ్గరికి టూర్ వెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా ప్రపంచంలో చాలా మంది వెళ్ళాలి అనుకుని చూసే ప్రదేశాల్లో టర్కీ ప్రపంచంలోనే 6వ స్థానంలో ఉంది. అటువంటి టర్కీ గురించి 10 అత్యంత ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. లెట్ us get into the video. టర్కీ గురించి చెప్పుకునేటప్పుడు ఎక్కువ ఆసక్తికరంగా చెప్పుకునే విషయము ఈ కంట్రీ 2 ఖండాలకు చెంది ఉంటుంది. 95% ఆసియా ఖండానికి సంబంధించి ఉంటుంది, 5% మాత్రము యూరప్ ఖండానికి సంబంధించి ఉంటుంది. అయినా కూడా ఈ కంట్రీలో ఎక్కువగా యూరప్ కల్చర్ని మనము చూస్తాము. టర్కీ దేశము చారిత్రాత్మకంగా సాంస్కృతికంగా ఎంతో ప్రసిద్ధి పొందిన దేశము. క్రీస్తు పూర్వము 353వ సంవత్సరంలో నిర్మించబడి ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా ఉన్న ఎఫెసస్ తో పాటు ఇక్కడ 13 యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలు మరియు వాటికి సంబంధించిన 62 ప్రదేశాలు కూడా ఉన్నాయి. 8.4 కోట్ల జనాభా ఉన్న టర్కీలో 99% మంది ముస్లిమ్స్. అందుకే అక్కడ దాదాపు 82,000 వరకు మాస్కులు ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్దవైన మరియు అతి ప్రాచీనమైన మాల్స్ అన్ని కూడా టర్కీలోనే ఉన్నాయి. టర్కీలోని ముఖ్యమైన పట్టణము ఇస్తాన్బుల్లో ఉన్న గ్రాండ్ బజారు అన్నిటికంటే అతి ప్రాచీనమైనదిగా చెబుతారు. దీన్ని 1455వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 3,33,000 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రాండ్ బజార్ లో 3,000 వరకు షాప్స్ మరియు 25,000 మంది పనివాళ్లు ఉంటారు. టర్కిష్ కాఫీ ఎంతో ప్రసిద్ధి పొందినప్పటికీ వివిధ రకాలైన టీని తయారు చేయడంలో టర్కీ ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందింది. టర్కీ జనాభాలో 96% మంది రోజుకి ఒక్కసారైనా టీ తాగుతారు. ఇంకొక తమాషా అయిన విషయం ఏమంటే రోజుకి ఒక్కసారి అయినా కాఫీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న భర్తకి టర్కీ స్త్రీలు విడాకులు కోరవచ్చు. యూరప్ లోని ఆమ్స్టర్డామ్ లో ప్రసిద్ధి పొందిన తులిప్స్ మొదటగా టర్కీ నుండే తీసుకురాబడ్డాయి. టర్కీ ముఖ్య పట్టణమైన ఇస్తాన్బుల్ లో మార్చి చివరి వారంలో మరియు ఏప్రిల్లో విజిట్ చేసిన యాత్రికులకి తులిప్స్ పూలు కనిపించి కనువిందు చేస్తూ ఉంటాయి. అందరికీ ఎంతో ఇష్టమైన శాంతా క్లాస్, అదేనండి క్రిస్మస్ తాత పుట్టిన ప్రదేశము. అందరూ యూరప్ అనుకుంటూ ఉంటారు, కానీ ఆయన పుట్టిన ప్రదేశము టర్కీలోని మెడిటేరియన్ కోస్ట్. టర్కీలోని బహిరంగ ప్రదేశాల్లో రెడ్ కలర్ క్యాప్ ని ధరించడము నిషిద్ధము. టర్కీ కరెన్సీ లీరా. ఇది మన ఇండియన్ రూపీస్ కి 2.58 రూపీస్ కి సమానము. టర్కీ షాపింగ్ లో చాలా ముఖ్యమైనవి రకరకాలైన టీ పొడులు, అందమైన ల్యాంప్స్, రకరకాలైన రగ్స్, బెడ్షీట్స్, టవల్స్ లాంటివి, హ్యాజిల్ నట్స్ మరియు చేతితో పెయింటింగ్ చేసిన సిరామిక్స్. యూరప్ ఖండానికి ఆసియా ఖండానికి మధ్యలో ఉన్న ఈ టర్కీ దేశము ఈ 2 ఖండాల దేశాల మధ్య వ్యాపార కేంద్రంగా కూడా ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి పొందడంతో ఈ దేశము ఎన్నో నాగరికతలని ఎన్నో యుద్ధాలని కూడా చవిచూసింది. అందరూ అనుకున్నట్లు టర్కీ రాజధాని ఇస్తాన్బుల్ కాదు, దీని రాజధాని అంకారా. మన దేశానికి ముంబాయి ఎలాగో అలాగే టర్కీ దేశానికి ఇస్తాన్బుల్ ఒక వాణిజ్య కేంద్రము. ఎంతో ప్రాచీన ప్రాముఖ్యత ఉన్న నాటి కాన్స్టాంటినోపుల్ పట్టణమే నేటి ఇస్తాన్బుల్. 2 ఖండాలకు చెందిన ఏకైక నగరంగా ప్రపంచంలోనే పేరు పొందిన ఇస్తాన్బుల్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని కలిగి ఉంటుంది. ఒకటి యూరప్ కు చెందింది కాగా ఇంకొకటి ఆసియా ఖండానికి చెందింది. టర్కీ విశేషాలు చెప్పుకుంటూనే మనము టర్కీలోని అతి ముఖ్య పట్టణమైన ఇస్తాన్బుల్ చేరుకున్నాము. రాబోయే వీడియోలో ఇస్తాన్బుల్ గురించిన ముఖ్యమైన విశేషాలు, అక్కడ ఉన్న ముఖ్యమైన ప్రదేశాల గురించి చెప్పుకుందాము. అంతవరకు సెలవు. ఇంతవరకు విద్య విండోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.